హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మనము ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఎంతో ఆసక్తికరమైన వీరోచితమైనటువంటి జీవిత చరిత్ర. మరి ఇలాంటి ఎన్నో జీవిత చరిత్రలు, విద్య విజ్ఞానం, అనేక విలువైన విషయాలు, మరి మోటివేషనల్ స్పీచెస్, కెరీర్ గైడెన్స్, ఇలాంటి ఎన్నో విషయాలని అందిస్తున్నటువంటి మన మారనాథ టీచర్ అనే మా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందని కోరుతూ మరి ఈ వీడియోలోకి వెళ్దాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా మనం ఛత్రపతి శివాజీ పార్ట్ 1, పార్ట్ 2 రెండు వీడియోలు చూసామండి. ఒకవేళ మీరు ఇంకా అవి ఫాలో అవ్వకపోతే తప్పనిసరిగా మీరు అవి ఫాలో అవ్వండి, పార్ట్ 1, పార్ట్ 2 కూడా. అదేవిధంగా ఇప్పుడు పార్ట్ 3 వీడియో ఈరోజు చూద్దాం. శివాజీ పట్టాభిషేకము 1670వ సంవత్సర ప్రారంభంలోనే శివాజీ తాను ఔరంగజేబుకు అధీనం చేసిన దుర్గాలన్నింటినీ తిరిగి కైవసం చేసుకున్నాడు. తనను ఒక స్వతంత్ర పాలకునిగా అనగా రాజుగా ప్రకటించవలసిందని ఔరంగజేబుకు శివాజీ ఎన్నో మార్లు అర్జీ పెట్టుకున్నాడు. ఈతని దరఖాస్తుకు 1668లో అనుమతి లభించింది. 1674వ సంవత్సరంలో శివాజీకి పట్టాభిషేకం జరిగింది. ఛత్రపతి అనగా విశ్వప్రభు అనే బిరుదు ఇతనికి ప్రదానం చేయబడింది. శివాజీ చరిత్రలో ఇది చాలా ముఖ్యమైన ఘట్టము. మొఘలుల ద్వారా పొందిన స్వాతంత్ర్యం అది. అతడిప్పుడు వారితో ఉన్న పూర్వ సంబంధాలను మెరుగుపరుచుకొని వారి ఏలుబడిలోనికి ప్రవేశించాడు. శివాజీ తానిప్పుడు రాజుగా పదవి పొందినప్పటికీ మొఘలుల ఏలుబడిలో నుండి చిన్న చూపు చూడబడుతున్నాననే భావంతో బాధపడుతున్నాడు. ఇదిగాక తాను శూద్రజాతికి చెందిన వాడనే కళంకం ఎట్లు పోతుంది, ఏమి చెయ్యాలి అని సతమతం అవుతున్నాడు. సరిగ్గా ఆ సమయంలో గంగాభట్టు అనే బ్రాహ్మణుడు ఇతని కీర్తి ప్రతిష్టలను విని ఒక్కసారి ఆ మహాపురుషుణ్ణి దర్శించుకుంటానంటూ కాశీ నుండి శివాజీ సంస్థానానికి వచ్చాడు. ఆయన గొప్ప పండితుడు, అనేక శాస్త్రాలలో ప్రావీణ్యం ఉంది. ఆయన అచ్చటి పరిస్థితులన్నీ గమనించాడు. శివాజీ పడుచున్న మనోవేదన కూడా గ్రహించాడు. ఆయన అనేక మంది పండితులకు శివాజీ ద్వారా ఆహ్వానం పంపించాడు. వారందరూ వచ్చిన తర్వాత ఒక సభలో శివాజీని ప్రస్తుతిస్తూ అనేక విషయాలు చెప్పాడు. చివరగా శివాజీ పూర్వీకులు మేవార్కు చెందిన సూర్యవంశస్థులు అనే క్షత్రియులు అని అనేక నిదర్శనాలతో తన మాటను రుజువు చేశాడు. అందుచేత ఆయన ఆధ్వర్యంలోనే శివాజీ క్షత్రియ కర్మలను చేశాడు. సుమారు 11,000 మంది బ్రాహ్మణులు వేద పఠనం చేశారు. అప్పుడు సుమారు 50,000 మంది ప్రజలు అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను చూస్తున్నారు. శివాజీకి ఒక రత్న కిరీటాన్ని ధరింపచేశారు. వెంటనే అక్కడున్న వారంతా శివాజీ మహారాజ్కి జై అని ఎంతో ఉత్సాహంతో జై జయ ధ్వానాలు చేశారు. ఆనందనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి శనివారం అనగా 6/6/1674వ సంవత్సరంలో సూర్యోదయానికి 15 నిమిషముల ముందు శివాజీ మహారాజ్ సింహాసనాన్ని అధిష్ఠించాలని ముహూర్తం పెట్టబడింది. తల్లికి పాదాభివందనం చేసిన తరువాత శివాజీ వెళ్ళి ముహూర్తం ప్రకారం బంగారు సింహాసనంపై కూర్చున్నాడు. గంగాభట్టు ఒక బంగారు గొడుగును శివాజీపై పట్టుకున్నాడు. ఆ గొడుగు నీడలో ఉండడమే రాజలక్షణము. శివాజీ ఇప్పుడు ఛత్రపతి అయినాడని ఆయన ప్రకటించాడు. సాధు సంతు వర్గమంతా వచ్చి శివాజీని ఆశీర్వదించారు. అచ్చటనున్న ప్రజలంతా శివాజీ మహారాజ్కి జై, ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై అని పదే పదే అంటున్నారు. కోట్లపైనున్న ఫిరంగుల మ్రోతతో ఆ ప్రదేశం అంతా మారుమ్రోగిపోయింది. బీజాపూర్ సుల్తాన్, ఆంగ్లేయులు కూడా ఇతన్ని ఒక స్వతంత్ర రాజుగా గుర్తించి అనేక కానుకలను పంపించారు. ఆంగ్లేయుల రాయబారియగు హెన్రీ ఆక్సంటన్ ఈ కార్యక్రమాలకు హాజరయ్యాడు. ఆయన శివాజీ మహారాజ్కు గౌరవాభివందనం చేసి 1600 రూపాయలను
అనగా ఆ రోజులలో వెండి రూపాయలు ఉండేవి. ఒక వెండి రూపాయి = 100 రూపాయలు. ఆ విధంగా 1600 × 100 = 1,60,000 రూపాయలు కానుకగా సమర్పించాడు. ఈ శుభ సమయం పురస్కరించుకొని గురు రామదాసు కొన్ని పాటలను పాడారు. ఈ నేల, దాని సంప్రదాయము ఉద్ధరింపబడ్డాయి. ఒక ధర్మ ప్రభుత్వం వెలసింది అనే సందేశాన్ని ఆయన పాటల ద్వారా తెలియచేశారు. ఛత్రపతి శివాజీ రాజ్యాన్ని హైందవ స్వరాజ్ స్వతంత్ర హిందూ రాష్ట్రంగా గుర్తించారు. మన రాజు, మన సైన్యం, మన జెండా, మన మంత్రులు, మన భూమి, మన గాలి, మన నీరు ఇవన్నీ మనవే. మనం స్వేచ్ఛాజీవులం, ఎవరికి బానిసలం కాము, సర్వస్వతంత్రులం అనే భావన అచ్చటి వారందరిలోనూ ఆ క్షణంలో కలిగాయి. ఆనందోత్సాహాలతో ఆ రోజు ఒక గొప్ప పండుగలాగా గడిచింది. శివాజీ రాజ్యానికి రాజధానిగా రాయ్గఢ్ ఎన్నుకోబడింది. ఈ రాజ్యం స్వల్పకాలంలోనే పెరిగి హిందూ దేశపు వాయువ్య సరిహద్దు వరకు విస్తరించింది. ఇప్పుడు ఆ ప్రదేశం అంతా పాకిస్తాన్లో ఉంది. తూర్పున కటక్ను దాటి విస్తరించింది. అతి శక్తివంతమైన హిందూ రాజ్యంగా శివాజీ రాజ్యం రూపుదిద్దుకుంది. సంభాజీని ఢిల్లీ చక్రవర్తి క్రింద సర్దారుగా చేసి అతని సైన్య పోషణ వ్యయంగా తన రాజ్యానికి ఉత్తర సరిహద్దును ఆనుకొని ఉన్న ఔరంగాబాద్, బీరార్ వైపు కొంత జాగీర్ను ఔరంగజేబు నుండి శివాజీకి లభించింది. శివాజీ చక్రవర్తి. శివాజీ తాను స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకోగలిగినప్పటికీ తృప్తి చెంది ఊరుకోలేదు. అతడు తన రాజ్యం యొక్క ప్రజల యొక్క శ్రేయోభివృద్ధికి ఎన్నో ఏర్పాట్లు చేయనారంభించాడు. అతడు గొప్ప యోధునిగానే కాక గొప్ప పరిపాలనా దక్షత గల రాజుగా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఏ పనులు చేస్తే ప్రజలు సుఖంగానో ఆనందంగానో ఉంటారో శివాజీకి తెలుసు. వీరి కోసం అతడు అనేక సంస్కరణలు చేపట్టాడు. తాను ఎప్పుడూ ప్రజల సేవకుడిననే భావంతోనే ఉండేవాడు. వారికి ఏ విధమైన కష్టము కలగకుండా చూసేవాడు. ధనవంతులైన జమీందారుల చేతిలో అభివృద్ధి లేక మ్రగ్గిపోతున్న బీద రైతుల పట్ల శివాజీకి అంతులేని అభిమానం. అందుచేత అతడు జమీందారుల గుప్పిటి నుండి రైతుల భూములను విడుదల చేయించి ఆ భూమిని దున్నే రైతులకే ఇప్పించాడు. శివాజీకి అక్షరాస్యత పట్ల మక్కువ ఎక్కువ. ప్రజలు విద్యావంతులు కావాలని అతడు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. ఆ రోజుల్లో సంస్కృతం తన అభివృద్ధిని కోల్పోయి మరుగున పడుతోంది. ప్రతి చోట పర్షియన్ భాష ఎక్కువగా ఆదరించబడుతోంది. శివాజీ ఎంతో పట్టుదలతో ప్రయత్నించి పర్షియన్ పదాలకు బదులుగా సంస్కృత పదాలను వాడుకలోకి తెచ్చాడు. తన రాజ్యంలో పర్షియన్ భాష వాడకూడదనే నియమాన్ని పెట్టాడు. దానికి బదులుగా వాటికి సమానమైన సంస్కృత పదాలను వాడుటకు రాజ వ్యవహార కోశము అనే నిఘంటువును తయారు చేయించాడు. శివాజీకి మూఢనమ్మకాలు లేవు. అవి ఆ రోజుల్లో చాలా ఎక్కువగా ప్రబలి ఉన్నాయి. ఆ రోజుల్లో సముద్ర ప్రయాణాన్ని ఒక పాపంగా పరిగణించేవారు. పైగా అటు వారిని కులంలో నుండి బహిష్కరించేవారు. అది పాపం కాదు. విదేశీయులు సముద్రం మీదుగా విదేశాలకు పారిపోతారేమో అనే భయంతో మన పెద్దలు అటువంటి కల్పనలతో వారిని భయపెట్టేవారు అని తన ఉద్యోగుల ద్వారా శివాజీ ప్రజలకున్న భయాన్ని పోగొట్టాడు. వారి భ్రమలను తొలగించడానికే అన్నట్లు అతడు కొన్ని సముద్ర దండయాత్రలను చేపట్టాడు. తన రాజ్యంలో అనేక చోట్ల సముద్ర తీరం వెంబడి ఎన్నో కోటలను కట్టించాడు. తన జీవితంలో సుమారు 160 కోటలను నిర్మించాడు. అతడు నిర్మించిన వాటిలో సింధు దుర్గ అనే కోట సాటిలేనిది. ఆ కోట కట్టేటప్పుడు సున్నములో కరిగించిన సీసం కూడా కలిపి దాని పునాదులు నిర్మించాడు. ఆ కోట కట్టిన రాళ్ళు మాత్రం
సముద్రపు ఆటుపోట్ల వల్ల అరిగిపోయాయి, కానీ వాటి మధ్యనున్న సున్నపు పొర మాత్రం స్థిరంగా ఇప్పటికీ నిలిచి ఉంది. సువర్ణదుర్గము, పద్మాదుర్గము, విజయదుర్గము అనేవి అతడు కట్టించిన సముద్ర తీర కోటల్లోని కొన్ని సముద్ర తీర కోటల్లోని కొన్ని. ఈ సముద్ర కోటలు శివాజీ నావికా దళానికి నివాసాలుగా ఉండేవి. నావికా దళాల్లోని శత్రువులకు దుర్భేద్యంగా ఉండేవి. ఇవి నావికా దళాలున్న బ్రిటిష్, పోర్చుగీస్, అబ్సీనియన్ దేశస్థుల రాకపోకలను గమనిస్తూ వాటిపై నిఘాగా పనిచేసేవి. శివాజీకి అవినీతి అన్న, స్వార్థపరత్వం అన్న కిట్టేది కాదు. కుటిల స్వభావంతో మాతృభూమికి ద్రోహం చేస్తున్న హిందూ పాలకులను ఇతడు అసహించుకునేవాడు. ఈ విషయంలో అతని శిక్షాస్ఫూర్తి చాలా కఠినంగా ఉండేది. తన కుటుంబంలోని వ్యక్తి అయినా సరే మాతృదేశానికి ద్రోహం చేశాడని తెలిస్తే ఇతడు అట్టి వారిని కఠినంగా శిక్షించేవాడు. ఇతడు తన బంధువులకు ఎప్పుడూ ప్రత్యేక సదుపాయములు కలిగించలేదు. ప్రతి చోట శివాజీ న్యాయానికి ప్రతిరూపమని పొగడబడుతూ ఉండేవాడు. అతడు తెలివైన వారిని, సాహసం కలవారిని ఎంతో ప్రోత్సహించి వారి శక్తికి తగిన ఉద్యోగాలలో నియమించేవాడు. అతని రాజ్యంలో తిరుగుబాటుదారులు లేరు. అతని ఆజ్ఞలను అమలు జరపకపోతే శివాజీ వాళ్లను క్షమించేవాడు కాదు. ఈ విధంగా శివాజీ ప్రజా జీవిత విధానంలోని అన్ని శాఖలలోనూ మార్పులు తెచ్చాడు. అతి శక్తివంతమైన న్యాయ వ్యవస్థ, సైనిక దళ వ్యవస్థలను ఇతడు ఏర్పాటు చేయగలిగాడు. ఇతడు మొదటి మహారాష్ట్ర పాలకునిగా ఒక రాజ శకాన్ని ప్రారంభించాడు. 1674లో ఇతనికి పట్టాభిషేకం జరిగినప్పుడు శివరాయ్ అనే బంగారు నాణాలను విడుదల చేసి వాటిని వాడుకలోకి తెచ్చాడు. శివాజీ అన్ని మతాల వారిని సమానంగా గౌరవించేవాడు. అందరికీ మత స్వేచ్ఛ ఉండేది. అందుకే ఇతని సైన్యంలో మహమ్మదీయులు కూడా అనేక మంది ఉండేవారు. శివాజీ ఎప్పుడు ఏ మసీదును కూలగొట్టాలని ప్రయత్నించలేదు. ఏ స్త్రీ గౌరవాన్ని కించపరచలేదు. ఆడవారిని చెరబట్టినా, హింసించినా, అగౌరవపరిచినా వారు చాలా కఠినంగా దండింపబడేవారు. వారి చేతులను ఖండించటే శిక్ష. శివాజీ తన రాజ్యంలో చాలా చోట్ల ఫిరంగులను తయారు చేసే కర్మాగారాలని ఏర్పాటు చేశాడు. అంతవరకు హిందూ రాజులందరూ ఫిరంగులను ఇంగ్లీష్ వారి నుండో, పోర్చుగీస్ వారి నుండో లేక వేరే ఇతర దేశస్తుల నుండే కొనుగోలు చేసుకోవాల్సి వచ్చేది. తర్వాత రోజుల్లో ఇతని కుమారుడైన సంభాజీ తండ్రి కంటే తనొక అడుగు ముందుకు వేసి ప్రేలుడు పదార్థాలను అనగా మందుగుండు సామాను తయారు చేసే కార్ఖానాలను కూడా ఏర్పాటు చేశాడు. మరాఠా దేశంలో ఫిరంగులు, మందుగుండు సామాను కూడా తయారవడం మొదలైంది. మిలిటరీని, అశ్విక దళాన్ని, నౌకా దళాన్ని ఉపయోగించి మూకుమ్మడి దాడులను నిర్వహించడం మొదలుపెట్టిన హిందూరాజు శివాజీయే. రాజచోళుని తర్వాత అతి పెద్ద నావికా దళం ఏర్పాటు చేసినవాడు కూడా శివాజీయే. సైనికులలోనూ, ప్రభుత్వ ఉద్యోగులలోనూ, ఇతర స్వతంత్ర ఉద్యోగ సంస్థలలోనూ గల అధికారులకు కొన్ని ప్రత్యేక కఠిన నిబంధనలు విధించబడ్డాయి. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండడానికి ఇతడు ఎంతో ప్రోత్సహించేవాడు. అంతవరకు దోషులకు విధింపబడే తుది తీర్పు ఎవరో ఒక ఉన్నతాధికారి చేతుల్లో ఉండేది. దానివల్ల ఆశ్రిత పక్షపాతం జరుగుతుందని శివాజీ భావించేవాడు.
శివాజీ తన పట్టాభిషేకం సమయంలో రాజా శకం అనే జాతీయ క్యాలెండర్ను కూడా ప్రారంభించాడు. శివాజీ తనకున్న అపార సైనిక సంపత్తితో ముంబై నుండి గోవా వరకు గల తీర ప్రాంతంలో అనేక సంస్థానాలని స్వాధీనం చేసుకున్నాడు. శివాజీ శత్రువుల చేతిలో వలలో చిక్కిన ప్రతిసారి ఏదో ఒక విచిత్ర పద్ధతిలో బయటపడేవాడు. ఇతని శక్తియుక్తులను చూసిన ఆంగ్లేయులు ఇతన్ని ఒక కొండ ఎలుకగా చెప్పుకునేవారు. ఇవన్నీ అతని ధైర్య సాహసాలకు తెలివితేటలకు మరింత వన్నె తెచ్చి అతనిని ఒక చరిత్ర పురుషునిగా చేశాయి. తలవంచని మహారాజుగా అతడు ఎనలేని కీర్తిని సంపాదించాడు. ఇంకా శివాజీ సంఘ సంస్కర్తగా, ఇది కూడా చదువుతారా ఫ్రెండ్స్? ఇది కూడా వినండి, చదువుతాను. శివాజీ సంఘ సంస్కర్తగా. శివాజీ గొప్ప పరిపాలనా దక్షతతో సైనిక పరిపాలన ఏర్పాటు చేశాడు. అతడు చక్కని శిక్షణ పొందినవాడు ఒకటి చేత తన రాజ్యాన్ని ఆదర్శప్రాయంగా పరిపాలించాడు. తన ప్రజలు గర్వపడే రీతిలో అతని ప్రభుత్వ పద్ధతులు ఉండేవి. అతడు స్థాపించిన ఈ మరాఠా సామ్రాజ్యం గొప్ప శక్తివంతమైనదిగా చరిత్రలో స్థిరమైన స్థానాన్ని పొందగలిగింది. మహారాష్ట్ర సైనికుల ఘనత ఏమిటంటే వారు ఏకధాటిగా 17 సంవత్సరాలు తమకొక రాజు లేకున్న ఔరంగజేబును ఎదిరించి పోరాడారు. మరాఠాను పూర్తిగా జయించాలి అనే ఔరంగజేబు కోరిక తీరకుండా చేశారు. ఔరంగజేబు సుమారు 22 సంవత్సరములు ఎంతో పట్టుదలతో మరాఠాను జయించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అతడు తన తుది శ్వాస మరాఠాలోనే విడిచాడు. అందుచేత అతడు మళ్ళీ ఢిల్లీ ముఖం చూడలేకపోయాడు. దీనితో మహాబలిష్టమైన మొఘల్ సామ్రాజ్యం మరాఠా దేశస్థుల చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది. శివాజీ చాణక్యుని సిద్ధాంతాలను పాటిస్తూ హైందవీ స్వరాజ్యాన్ని విజయపథంలో నడిపించాడు. శివాజీ కాలంలోనే ఔరంగజేబు కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడ ఒక మసీదు కట్టించాడు. కానీ శివాజీ ఆ మసీదు తొలగించి మరలా విశ్వనాథుని ఆలయాన్ని పునరుద్ధరించాడు. అతని సైనిక వ్యవస్థకు గల సమర్థత ప్రశంసనీయమైనది. అతనిలో నిగూఢమైన సైనిక శక్తి అనగా మిలిటరీ జీనియస్ అతని యుద్ధ వ్యూహ రచన పద్ధతిలో వ్యక్తమవుతుంది. ఇతని యుద్ధ పద్ధతులు అతని సైన్యానికి సరిగా సరిపోయాయి. ఏ ప్రాంతం ఎటువంటిదో, ఏ సమయంలో ఏ ఆయుధాలు ఉపయోగించాలో, ఏ శత్రువు స్తోమత ఎంతో అతను ముందుగానే అంచనా వేసేవాడు. శివాజీ ఒక గొప్ప గూఢచారి వ్యవస్థనే నడిపేవాడు. వారి ద్వారా శత్రువుల స్థితిగతులు, వారి యోచనలు, కుతంత్రాలు వెంటనే ఇతనికి తెలుస్తుండేవి. మొఘలులు, ఆదిల్ షావే, నిజాం, బ్రిటిష్, పోర్చుగీస్ మొదలైన తన శత్రువుల కదలికలు, ఎత్తుగడలు గూర్చిన వార్తలు తరచూ ఇతనికి చేరుతుండేవి. ఈ గూఢచారి వ్యవస్థ వల్లే అతడు ఒక పద్ధతిలో ఒకేసారి అనేక చోట్ల మెరుపుదాడులు చేసి శత్రువులను మట్టి కరిపించేవాడు. ఇట్లా జరుగుతుందని ఆ శత్రువులు ఊహించడానికి కూడా వారికి వీలు చిక్కేది కాదు. సూరత్పై ఇతడు చేసిన దాడి ఒక మచ్చు తొనక వంటిది. అది మొఘలుల వర్తక కేంద్రం. అదే వారికి గొప్ప ధనాగారం కూడా. ఈ దాడితో అక్కడి ధన సంపద అంతా శివాజీ వశమయ్యింది.
పూర్వంలో రాజులు తమ ప్రజల్లోని ప్రతిభావంతులకు ధన రూపంలో కానీ భూమి రూపంలో కానీ బహుమతులు ఇచ్చేవారు. అట్టివారిలో ఎక్కువ మంది యుద్ధవీరులు, కొద్దిమంది ధనవంతులు కూడా ఉండేవారు. ఇటు వారందరూ తాము పొందిన భూభాగానికి పరిపాలకులుగా వ్యవహరిస్తూ తమదొక రాజ్యంగా మార్చేవారు. చిన్న అశ్విక దళం కానీ కొద్దిపాటి సైన్యం కానీ వారి వద్ద ఉంచుకునేవారు. వీరి ద్వారా ఆయా భూభాగాల్లో పన్నులు, శిస్తులు వసూలు చేసుకుంటూ ఉండేవారు. శివాజీ ఇటువారి చర్యలన్నిటినీ నిలిపివేశాడు. రాజ్యంలో ఎవరి వద్ద గుర్రాలు సైన్యాలు ఉండకూడదు, గుర్రాలన్నీ ప్రభుత్వానికే చెందుతాయి అనేది ఒక శాసనమయ్యింది. తొలిసారిగా మంత్రిమండలిని ఏర్పాటు చేసిన ఘనత కూడా శివాజీదే. అష్టప్రధాన మండలిలోని ప్రతి మంత్రికి ఒక్కొక్కరికి ఒకటి చొప్పున పరిపాలనా శాఖలన్నీ దత్తం చేయబడ్డాయి. వాళ్ళు పనిచేయవలసిన ప్రదేశాలు కూడా నిర్ణయింపబడ్డాయి. పెద్ద పెద్ద సమస్యలను పరిష్కరించుటకు మంత్రిమండలి సమావేశంలోనే జరిగేది. అప్పటికి దేశంలో ఉన్న రాజ దర్బార్లకు ఇది పూర్తిగా భిన్నమైన పద్ధతి. శివాజీ వ్యవసాయ రంగంలో కూడా అనేక మార్పులు తీసుకొని వచ్చాడు. అతడు 2 రకాల పన్నులు వసూలు చేయించాడు. భూమిని బట్టి, అక్కడ పండే పంటను బట్టి పన్ను ఉండేది. మెట్ట నేలలకు పన్ను చాలా తక్కువగా ఉండేది. తన చిన్నతనంలో రైతులు పడే కష్టాలను చూచినవాడు శివాజీ. అందుచేత వారి దైన్య స్థితిని తొలగించాలని నిర్ణయించుకున్నాడు. బీద రైతులపై ఎక్కువ పన్నుభారం పడకూడదని జాగ్రత్త వహించేవాడు. ఈ పద్ధతి వల్ల వారు అప్పుల వాళ్ళ బాధ నుండి, భూ కామందుల బారి నుండి తమ్ము తాము రక్షించుకోగలిగేవారు. శివాజీ తన రాజ్యంలో ఎన్నో చోట్ల నూతులు, చెరువులు త్రవ్వించాడు. కొన్ని చోట్ల నీరు నిల్వ చేసేటందులకు తొట్టెలను కూడా కట్టించాడు. ఎన్నో సత్రములు, గుళ్ళు కూడా కట్టించాడు. రాజ్యం అంతటా చక్కని రోడ్లు వేయించాడు. ప్రయాణికుల సౌకర్యార్థం అక్కడక్కడ రోడ్ల ప్రక్కన విశ్రాంతి మందిరాలను కట్టించాడు. ఒక పరిపాలకుడుగా శివాజీ ఎల్లప్పుడూ ప్రజలకు చేరువలో ఉండాలని తలంచేవాడు. వారికి ఏమైనా సమస్యలు ఉంటే వారికి తగిన పరిష్కార మార్గాలు చూపేవాడు. ఆ కాలంలో బానిసత్వము, వెట్టి చాకిరీ ఎక్కువగా ప్రబలి ఉంది. కొంతమంది హిందువుల్ని ఆంగ్లేయులు వంటి విదేశీయులు కొంత సొమ్ము చెల్లించి తీసుకొని పోయి వారి జీవితాంతము ఒకరికి సేవ చేసేటట్లు తమ దేశాల్లో నియమించేవారు. జమీందారుల వంటి ధనవంతులు రైతులను తమ బాకీ తీర్చే వరకు తమ ఇండ్లలో జీతభత్యాలు లేని చాకిరీ చేయుటకు ఏర్పాటు చేసుకునేవారు. ఈ విధమైన ఏర్పాట్లు చాకరీ చేయుటకు ఏర్పాటు చేసుకునేవారు. ఈ విధమైన దురాచారాలు అరికట్టడానికి శివాజీ ఎంతో కృషి చేసి సఫలీకృతుడయ్యాడు. యూరోపియన్లు ఎక్కువగా ఈ బానిస వర్తకము చేసి ధన సంపాదన చేసేవారు. వారికి హిందూ దేశపు దళారులే సహాయం చేసి ఎంతో కొంత లబ్ధి పొందేవారు. ఈ రకం వ్యాపారం మీద శివాజీ ఎన్నో ఆంక్షలు విధించాడు. ముఖ్యంగా ఈ దళారులను చాలా కఠినంగా శిక్షించేవాడు. ఇంటిలో నౌకర్లను వినియోగించడం కూడా నేరమే. ఇప్పుడు శివాజీ ఒక మనిషిగా ఆయన ఏమి విజయం సాధించాడో, ఎంత ఉన్నత శిఖరాలను అధిరోహించాడో చూద్దాం. శివాజీ ఒక మానవుడు. శివాజీ ఎల్లప్పుడూ తాను ఒక ఉన్నతమైన ఆదర్శప్రాయ జీవితాన్నే గడపాలని తలంచేవాడు. సమర్థుడైన పాలకుడిగా, మాతృభక్తి గల కొడుకుగా, ప్రేమించే తండ్రిగా, ప్రేమానురాగాలు పంచి ఇచ్చే భర్తగా శివాజీ రూపొందాడు. అతడు జీవితాంతము పుణ్యపురుషులను, యోగులను సేవిస్తూ మతం పట్ల గౌరవ భావంతో మసులుకొనేవాడు. అతనికి మన పురాణాలు వినడమన్నా, భక్తి పూర్వకమైన కథలని, పాటలని వినడమన్నా మక్కువ ఎక్కువ. అతనికి ఏ చెడు అలవాట్లు లేవు. నెపోలియన్, అలెగ్జాండర్ గొప్ప పరిపాలనా దక్షత గలవారు.
అట్లే అనేకులు హిందూ రాజులు చక్రవర్తులు కూడా ప్రసిద్ధి చెందినవారు ఉన్నారు. కానీ చరిత్రపరంగా వారందరికీ ఏదో ఒక చెడ్డ అలవాటు ఉన్నట్లు తెలుస్తుంది. ఈనాటి వరకు శివాజీలో ఏ దుర్గుణము ఉన్న దాఖలాలు లేవు. అందుచేతే గురు రామదాస్ శివాజీని రాజయోగి అని ప్రస్తుతించాడు. శివాజీకి పుట్టుకతో కొన్ని నాయక లక్షణాలు అలవడ్డాయి. అతనిలోని ఆకర్షణ శక్తి ఎదుటివారిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇతడు తన మృదు మధురమైన వాక్కులతోటి, ప్రేమించే హృదయంతో దేశంలోని ప్రముఖ వ్యక్తులందరినీ తన వైపున చేర్చుకున్నాడు. తన తరపున పనిచేసే అధికారుల నుండి అత్యధిక సేవలను పొందగలిగాడు. అతని మెరుపు యుద్ధాల విజయము, అతని ముఖంలో కనిపించే నవ్వు అతని సైనికులు ఇతన్ని ఒక దేవుడిగా కొలిచేటట్లు చేశాయి. అతనికి ఎదుటివారి మనసులోని విషయాన్ని సులువుగా గ్రహించే అపార శక్తి ఉంది. అతడు స్వరాజ్య సేవలో ప్రజలకు చక్కని న్యాయాన్ని అందిస్తూ వారిని ఆదర్శప్రాయులుగా చేసేవాడు. మానవ వనరులు సమకూర్చే విభాగాన్ని ఇతడు ఎంతో సమర్థవంతంగా నడిపేవాడు. హైందవ రాజ్య ఉన్నతికి సగర్వంగాను మనఃపూర్వకంగాను సేవ చేయాలని తన సభ్యులను అందరినీ ప్రోత్సహించేవాడు. ఏ జాతీయ పరిస్థితుల్లోనూ శివాజీ పుట్టి ఉండలేదు, కానీ ఇతడే ఒక జాతిని సృష్టించాడు. 18వ శతాబ్దంలో హిందూ దేశపు రాజకీయ పటాన్ని మార్చినవాడు ఇతడే. దేశంలోని స్థితిగతులను మార్చగలిగిన వాడు ఇతడే. ఔరంగజేబు మరణించిన తర్వాత కొలది సంవత్సరాలలో మహారాష్ట్రులు హిందూ దేశంలో సగం కంటే ఎక్కువ భూభాగాన్ని కైవసం చేసుకున్నారు. తర్వాత కాలంలో అంటే 1803వ సంవత్సరం ప్రాంతంలో హిందూ దేశ ఆధిపత్యం ఇంగ్లీష్ వారి చేతుల్లోకి మారింది. శివాజీ తర్వాత వచ్చిన వారు మహారాష్ట్రులు. శివాజీ 1680వ సంవత్సరంలో రక్తగ్రహణి వల్ల అనారోగ్యం ఏర్పడింది. శివాజీకి 1680వ సంవత్సరంలో రక్తగ్రహణి వల్ల అనారోగ్యము ఏర్పడింది. ఎందరో వైద్య నిపుణులు వచ్చి అతనికి వైద్యం చేశారు, కానీ ఫలితం లేకపోయింది. చివరకు ఆ వ్యాధి కారణంగానే అతడు ఏప్రిల్ 5వ తేదీ నాడు స్వర్గస్థుడయ్యాడు. అప్పుడు శివాజీ వయస్సు 50 సంవత్సరాలు. అతడు స్పష్టంగా వివరించని, వివాదాస్పదము కానీ, ఎల్లలు లేని సామ్రాజ్యాన్ని తన వారి కోసం సంపాదించి పెట్టాడు. అతని అకాల మరణంతో ఏర్పడ్డ ఖాళీలను ఎవరూ పూరించలేదు. హిందూ దేశ చరిత్రలో అతని పేరు చిరస్థాయిగా నిలిచి అందరి గుర్తింపు పొంది సదా జ్ఞాపకం చేసుకోబడుతుంది. శివాజీ మరణానంతరం అతని కుమారులు సంభాజీ, రాజారాములు ఇద్దరు ఆ సింహాసనానికే పోటీ పడ్డారు. చివరికి విజయం సంభాజీని వరించింది. అతడు ఔరంగజేబుతో యుద్ధాలను చేస్తూ అతడికి ప్రక్కలో బల్యంలాగా తయారయ్యాడు. ఔరంగజేబు పుత్రుడైన అక్బర్ యువరాజు తన తండ్రిని ఎదిరించి వచ్చి సంభాజీ ఆశ్రమంలో ఉన్నాడు. ఈ విషయం తెలిసి ఔరంగజేబు తన కుమారుణ్ణి సంభాజీని కూడా ఎదుర్కోవాలనే తలంపుతో తగిన ఏర్పాట్లతో అక్కడికి చేరుకున్నాడు. సంభాజీ తన 9 సంవత్సరాల పరిపాలనలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. సిద్ధిలతోనూ, పోర్చుగీస్ వారితోనూ, మొఘలులతోనూ అతడు పోరుతూనే ఉన్నాడు. అతన్ని 1689వ సంవత్సరంలో మొఘలులు నిర్దాక్షిణ్యంగా హత్య చేశారు. దానితో మహారాష్ట్రంలో వీరావేశం ఉప్పొంగింది. మహాప్రపంచంలాగా వారంతా ఔరంగజేబుతో తలపడ్డారు. శివాజీ 2వ కుమారుడు రాజారాం నాయకత్వంలో ఈ స్వతంత్ర పోరాటం సాగింది. ఔరంగజేబు 1707వ సంవత్సరంలో మరణించాడు. మహారాష్ట్ర రాజ్యాన్ని తన వశం చేసుకోవాలని చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ అతని కోరిక మాత్రం నెరవేరలేదు. రాజారాం భార్య అయిన తారాబాయి తన కొడుకైన 2వ శివాజీని తర్వాతి ఛత్రపతిగా ప్రకటించింది. ఈలోగా సంభాజీ పుత్రుడైన షావల 1707వ సంవత్సరం చివరిలో మొఘలుల నిర్బంధం నుండి విడుదలై వచ్చాడు. దానితో మహారాష్ట్రలో సింహాసనం కొరకు పెద్ద యుద్ధం జరిగింది. దాని తర్వాత తారాబాయి తన కుమారుని కోసం కొల్హాపూర్లోని
పన్హాలలో వేరే సింహాసనం ఏర్పాటు చేయవలసి వచ్చింది. రాజభవన్లో జరిగిన యుద్ధంతో రెండవ శివాజీ పదవి నుండి తప్పించబడ్డాడు. అప్పుడు తారాబాయి తన రెండవ కొడుకైన సంభాజీని కొల్హాపూర్లో ఛత్రపతిగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. వారణాలో జరిగిన సంధి వలన సాహు అతని నియామకాన్ని ఒప్పుకున్నాడు. ఇది 1731వ సంవత్సరంలో జరిగింది. శివాజీ పరిపాలించి కొన్ని వందల సంవత్సరాలు అయ్యింది. వందల సంఖ్యలో రాజులు సింహాసనాలు ఎక్కడం, మరికొందరు సింహాసనాన్ని దిగడం మన అందరికీ తెలిసిందే. కానీ ఈనాటికి ప్రజల వీరుడైన శివాజీకి నివాళులు అర్పిస్తూనే ఉన్నారు. అతని రూపం చేసిన మంచి పనులు మన స్మృతి పదంలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి. ఒక గొప్ప వీరునిగా, రాజ్యాధినేతగా శివాజీ చరిత్రలో చాలా ఉన్నతమైన స్థానాన్ని పొందగలిగాడు. అతడు దేశ రక్షణలో భాగంగా నావికా దళాన్ని ఏర్పాటు చేసి తీరాన్ని రక్షించేటట్లు చేశాడు. ఆ దళ సహాయంతోనే అతడు బ్రిటిష్ వారితోనూ డచ్ వారితోనూ యుద్ధం చేయగలిగాడు. ప్రతాప్గఢ్ దుర్గం 1650 సంవత్సరంలో నిర్మించబడినప్పటికీ అతని పరిపాలనా దక్షతకు నిదర్శనంగా అది ఇప్పటికీ నిలిచి ఉంది. శ్రీ శివాజీ అనేక సద్గుణాల కలయికతో ఉద్భవించిన మహావ్యక్తి. అన్నిటికన్నా అతనిలో దేశభక్తి పూర్తిగా నిండి ఉంది. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై అందాం. అదేవిధంగా ఇంకా ఇలాంటి అనేక మంచి విషయాల కొరకు మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.